హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. వీవీఐపీల కదలికలతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొన్ని రూట్లలో ట్రాఫిక్ నిలిపివేతలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు. నాగోల్ మూసీ బ్రిడ్జ్, నాగోల్ మెట్రో యూ-టర్న్ దగ్గర ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యలక్ష్మి యూ-టర్న్, ఉప్పల్ ఎక్స్ రోడ్, హోటల్ 2020 పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఎల్ఎఫ్జేసీ యూ-టర్న్, సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్ దగ్గర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లైన్, ఈకే మినార్ యూ-టర్న్ ప్రాంతాల్లో రద్దీ ఉంటే అవకాశం ఉంది. ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు చేసుకుని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సూచనలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలతో వెళ్లాలని తెలిపారు అధికారులు. హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. వీవీఐపీల కదలికలతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొన్ని రూట్లలో ట్రాఫిక్ నిలిపివేతలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు. నాగోల్ మూసీ బ్రిడ్జ్, నాగోల్ మెట్రో యూ-టర్న్ దగ్గర ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యలక్ష్మి యూ-టర్న్, ఉప్పల్ ఎక్స్ రోడ్, హోటల్ 2020 పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఎల్ఎఫ్జేసీ యూ-టర్న్, సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్ దగ్గర వాహనాలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లైన్, ఈకే మినార్ యూ-టర్న్ ప్రాంతాల్లో రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు చేసుకుని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సూచనలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని తెలిపారు అధికారులు.